చూడండి. ముందు వీడియోలో ఏం జెప్పానంటే, మన ఆలోచనల గురించి నేను మీకు చెప్పడం జరిగింది. అయితే, ఈ ఆలోచన తర్వాత ఏంటి అనంటే, మనము ఆ ఆలోచనలు ఏవైతే వస్తున్నాయో, వాటిల్ని మనము జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ యాక్షన్ అనేది తీసుకోవాలి. ఈ యాక్షన్ అనే దాంట్లో మెయిన్ మెయిన్ విషయం ఏంటి అనంటే, మనం ఏ స్టెప్ వేయాలి? ఇప్పుడు ఏ స్టెప్ వేయాలి అననంటే, మన ఆలోచన ఎలా వస్తుందంటే ఎగ్జాంపుల్‌గా చెప్తాను. మనము ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. మనం ఎప్పుడైతే ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నామో, దీని గురించి మనము ఒక 10 మందితో డిస్కస్ చేసామనుకోండి. వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క ఐడియా ఇస్తారు మనకి. అయితే దాంట్లో ఫస్ట్ ఐడియా ఏంటి అనంటే, ఫస్ట్ నువ్వు వంట నేర్చుకోవాలి అంటారు. వంటలో ఏమేమి ఉండాలి? ఏమేమి కావాలి? ఇవన్నీ గూడా నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి అని అంటారు. అంటే అర్థం ఏంటి? నువ్వు వంట చేస్తేనే అది బిజినెస్ అవుతది. నువ్వు వంట చేయకపోతే అది బిజినెస్ కాదు. నువ్వు అసలు రన్ చేయలేవు అంటారు. సో, అతను అక్కడ ఆగిపోతాడు. వంట నేర్చుకోవడము తనకు తానుగా ఏదో ఒక సెంటర్‌లో ఒక టిఫిన్ సెంటరో, ఒక చిన్న హోటలో, ఒక బండియో ఏదో ఒకటి పెట్టుకొని అక్కడ ఆగిపోతాడు. నెక్స్ట్ లెవెల్ ఏంటి అనంటే, మనకి వంట రావాల్సిన అవసరం లేదు. వంట వచ్చిన వాళ్ళని మనం హైర్ చేసుకోవచ్చు. అంటే అక్కడ దాన్ని వ్యాపారీకరణ అంటాం. అంటే మర్చండైజేషన్. అంటే ఒక అతను చాలా అద్భుతంగా వంట చేస్తాడు. చాలా మంచి టిఫిన్ ఇస్తారు. కానీ ఆ ఊర్లో, ఆ గల్లీలో మాత్రమే అతను రెస్ట్రిక్ట్ అయ్యి ఉంటాడు. తనని తన వ్యాపారాన్ని వ్యాపారీకరణ చేసుకోలేడు. అంటే మర్చండైజేషన్ అనేది జరగదు. అంటే ఎక్స్పాన్షన్ జరగదు. ఎందుకంటే తను అక్కడే ఆగిపోయాడు. అందుకని అది ఎక్స్‌పాండ్ అవ్వదు. కొంతమంది ఆలోచనలు ఎలా ఉంటాయి అనంటే, నేను హోటల్ పెట్టాలి. ఆ హోటల్లు ఒక 100 బ్రాంచ్‌లయి ఉండాలి. లేదా 1000 బ్రాంచ్‌లయి ఉండాలి. కొన్ని వేల మందికి నేను ఫుడ్ తినిపించాలి అనుకుంటారు. ఈ ఆలోచన ఉన్నోళ్ళకి నంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి. అంటే నంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి. ఎక్కువ బిజినెస్ అనేది జరుగుతూ ఉంటుందనమాట. ఈ చిన్న ఆలోచన తేడా వల్లనే ఇలా జరుగుతుందనమాట. ఇంకొంతమంది ఏం చేస్తారు అనంటే, తను, తన వైఫు, తర్వాత వాళ్ళిద్దరు పిల్లలు ఇట్లా నలుగురిని కూర్చోబెట్టుకొని ఒక చిన్న బిజినెస్ గురించి అంటే ఒక చిన్న సెటప్ గురించి ఆలోచిస్తారు. ఆ సెటప్‌లోనే ఉండిపోతారు వాళ్ళు. వాళ్ళు ఇంకా ఫర్దర్‌గా ఎక్స్‌పాన్షన్ అనేది ఆలోచించరు. అంటే ఇక్కడ మనకి జరిగేది ఏంటి అనంటే, మన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, ఆ ఆలోచనల మీద మనము ఎలా యాక్షన్ తీసుకుంటున్నాము అనంటే, దాన్ని బేస్ చేసుకొనే మనకి ముందుకనేది జరుగుతూ ఉంటుంది. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఇప్పుడు మనకు ఏదైనా కేసేయాలనుకోండి, మనం వెళ్లి లా చదవాలా? అవసరం లేదు కదా! ఒక మంచి లాయర్‌ని పెట్టుకుంటే సరిపోతుంది. సో, ఎక్కువ మంది ఏం చేస్తారు అనంటే, నేనే మొత్తం చేయాలి అనే ఆలోచన ఉండబట్టి వాళ్ళు ముందుకెళ్ళలేరు. అదే ఎవరైతే బిజినెస్ మైండ్ సెట్‌లో ఉండి, బిజినెస్‌ని ఎలా రన్ చేస్తారు అంటే, ఒక అకౌంటెంట్‌ని పెట్టుకుంటారు. తర్వాత హెచ్ఆర్ ఉంటారు. తర్వాత మార్కెటింగ్ వాళ్ళు ఉంటారు. తర్వాత ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్ ఉంటారు. డెలివరీ బాయ్స్ ఉంటారు. ఇట్లా ఒక్కొక్క బిజినెస్ మీద పారామీటర్స్ అన్నీ ఉంటాయో, అవన్నీ కూడా వీటినన్నిటిని రన్ చేయడానికి ఒక మేనేజర్ ఉంటాడు. మనమే అన్నీ చేయాలని రూల్ లేదండి. మనమే అన్నీ చేయాలనుకునేవాడు ఖచ్చితంగా 100% ఏమంటారు? ఆ చిన్న రిస్ట్రిక్షన్ జోన్‌లోనే ఉండిపోతాడు. ఎక్స్‌పాన్షన్ జోన్‌లోకి వెళ్ళలేడనమాట. సో, ఇలా మన ఆలోచనలన్నిటిని కూడా ఒక్కొక్క దాన్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఏ ఆలోచనొస్తుంది? ఆ ఆలోచన వెనక బ్యాక్‌గ్రౌండ్ ఆలోచనలేంటి? అంటే లేదు లేదు అలా జరగదేమో, ఇలా జరుగుతుందేమో, ఇలా అవుతదేమో, అలా అవుతదేమో, ఈ ఏమోలతోనే సగం జీవితం అయిపోతది.
సో, మనం ఆలోచన, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా డిజైన్ చేసుకోవాలి. డిజైన్ చేసుకొని లాంగ్ టర్మ్‌లో గాని ఆలోచిస్తే ఖచ్చితంగా ఏదైతే మనం అనుకుంటామో అవే మనకు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ సక్సెస్, ఫెయిల్యూర్ అనేది ఏం లేదు. ఎందుకంటే ఒక మనిషి సక్సెస్ గురించి ఆలోచిస్తే అతను సక్సెస్ అవుతాడు. అదే ఇంకొక మనిషి ఫెయిల్యూర్ గురించి ఆలోచిస్తే అతను ఫెయిల్ అవుతాడు. అంటే అర్థం ఏంటి? సక్సెస్ అయినట్టు కాదు. ఫెయిల్‌లో సక్సెస్ అయ్యాడు ఆయన. అంటే ఫెయిల్ మీద ఎక్కువ ఫోకస్ చేసాడు కాబట్టి ఆయన ఫెయిల్ అయ్యాడు. అదే అతను సక్సెస్ మీద ఫోకస్ చేస్తే ఖచ్చితంగా సక్సెసే అవుతాడు. సో, ఇక్కడ యాక్చువల్‌గా ఏంటి అనంటే తనకేం కావాలి అనేది ముందుగా డిసైడ్ అయితే దాన్ని మనము ఒక సాధనగా అంటే కంటిన్యూగా ఒకటే పనిని రిపీటెడ్‌గా చేస్తే మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. మీరు 1000 టెక్నిక్స్ ఫాలో అవ్వకండి. ఒకే టెక్నిక్‌కి 1000 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. యూ విల్ బికమ్ ఎ మాస్టర్. ఓకేనండి. ఇలాంటి ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం, మీకు పర్సనల్ గైడెన్స్ కోసం నాకు కమెంట్ చేయండి. నేను మీకు గైడెన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను.